నిన్న ఒక షార్ట్ చూస్తుంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఒక చిన్న కథ చెప్పిండు. అసలు చిరంజీవి కథలు చెప్తారో నాకు తెలియదు. అంటే కొందరిలో చూడగానే మనకు అనిపిస్తుంది వీళ్ళు కథలు చెప్పరేమో అని. సీరియస్ పర్సన్స్ ఉంటారు కదా. ఒక చిన్న కథ చెప్పిండు, నాకు చాలా బాగా నచ్చింది. అది జస్ట్ షేర్ చేద్దామండి. ఆ కథ ఏంటంటే, ఒక ధ్వజస్తంభం ఉందంట. ఆ ధ్వజస్తంభం ఎక్కాలని కప్పలన్నీ ట్రై చేస్తున్నాయంట. దానికి మొత్తం ఆయిల్ రాసిందంట. సో అది ఎక్కడం అసాధ్యం. ఒకవేళ పైకి ఎక్కితే మీకు ఏదో గిఫ్ట్ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అన్నీ ట్రై చేస్తున్నాయి, జారి పడిపోతున్నాయి, ట్రై చేస్తున్నాయి, జారి పడిపోతున్నాయి. సో ఆల్రెడీ జారి పడిపోయిన కప్పలు ఉంటాయి కదా, అవన్నీ నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నాయి అది ఎక్కడం అసాధ్యం, మనం ఎక్కకూడదు ఎక్కకూడదు ఎక్కకూడదు. అయినా సరే ఓ కప్ప మెల్లగా పై వరకు ఎక్కి కూర్చుంది. అసలు మన జనరేషన్స్లో ఎవ్వరూ ఎక్కలేదు. ఇది ఎట్లా ఎక్కింది, దానికి రీజన్ ఏంటంటే అది చెవిటిదని తెలిసింది అనమాట. అంటే అది దానికి ఎక్కాలనిపించింది, ఎక్కింది అంతే. సో ఏదైనా ఒక పని చేయాలనుకునేవాడు ఖచ్చితంగా చెవిటివాడు అవ్వాలి, అప్పుడే అతను లక్ష్యం వైపు వెళుతాడు అని ముగించాడు. ఎందుకంటే ఖచ్చితంగా చేయనీయరు. అంటే నువ్వు ఇంపాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో బ్రహ్మసూత్రాల్లో ఉంది అది. అంటే నువ్వు ఆత్మజ్ఞానం కావాలి, తెలుసుకోవాలనుకుంటే ఇక దేన్ని చూడకు, ఇక ఏది వినకు. సో ఈ కథ నాకు మంచిగా అనిపించింది. అంటే కొంత సెల్ఫ్ రిఫ్లెక్టివ్గా అనిపించింది. ఈ పూల పార్క్ ఉందనుకో, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది అన్నట్టు. ఎవ్వడు చేయనీయడు మనం చేసేది. ఎందుకంటే మనకు ఏం స్ఫురించిందో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే అవకాశం ఉండదు. అట్లా చేసుకుంటూ పోవాలి, అప్పుడే రియల్ వర్క్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకోటి, ఏదన్నా ఒకటి మొదలుపెట్టి చాలా కాలం చేసిన తర్వాత రివీల్ అవుతుంది దాని యొక్క రియల్ మ్యాజిక్. చూసేవాడికి ఏమనిపిస్తుంది, బాగుంది బాగాలేదు, జడ్జిమెంట్లోకి వచ్చేస్తాడు అట్లా. సో లైఫ్లో కొంతవరకు విని ఆ తర్వాత మన సొంతం మన లోపల ఏమనిపిస్తుందో దాన్ని వింటూ ముందుకెళ్ళాలంతే. ఎందుకంటే ఖచ్చితంగా ఆపేవాళ్ళు వస్తారు, ఖచ్చితంగా భయపెట్టేవాడు వస్తాడు, ఖచ్చితంగా ఇది బాగుంది బాగాలేదని జడ్జిమెంట్ చేసేవాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మామూలు సాదాసీదా పనులకు ఎవరు రారు. సాదాసీదా పనులకి అందరిలాగా కనిపించే వాటికి ఎవరేం రారు. కానీ ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను చేతిరాత పుస్తకాలు రాస్తున్నా కదా, నాకు ఆ కథ వినగానే నాకు ఎన్నో గుర్తొచ్చినాయి. అసలు నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా నాకు చెవుడు అనిపించింది. చేయనియరు అంటే నేను వినలేదు అసలు. ఇప్పుడు పుస్తకం రాసిన తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ డెసిషన్, అమెజాన్లో పెట్టొద్దు. అసలు నేను ఫేమస్ ఆథర్ని కాదు, ఏమీ కాదు. అసలు అమెజాన్లో పెట్టకపోతే ఎట్లా సేల్ అవుతుంది, నువ్వు ఖచ్చితంగా అమెజాన్లో పెట్టాలి. నేను ఎప్పుడైతే నిర్ణయించుకున్నాను వినడం మానేసినంత. ఇంకా ఎంతమంది ఎన్ని చెప్పినా డిసిషన్ అయిపోయింది. అమెజాన్లో ఎందుకు పెట్టకూడదు అంటే, అమెజాన్లో అన్ని దొరుకుతాయి ఇది తప్ప అని చెప్పడానికి. ఇది నాలో పలికింది అనమాట. ఎవ్రీథింగ్ దొరుకుతుంది పిండాలతో సహా. సో నెక్స్ట్ భవిష్యత్తులో రాస్త పుస్తకం మీద, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ఎక్సెప్ట్ రీసా బుక్స్. ఇది నా స్టేట్మెంట్. రెండోది, ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత నా ఫ్రెండ్స్ అంటే ఆత్మదర్శనం రాస్తున్నప్పుడు అన్నది ఏంది, అసలు నువ్వు పుస్తకాలు రాసినట్టు తెలుస్తుంది. మరి అది నాకు తెలియదు. ఒకటే తెలుసు, రాసుకుంటా పోతూ ఉంటే తెలుస్తుంది. అది ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే కన్సిస్టెన్సీకి ఒక బలం ఉంటుంది. ఒక్కటే పుస్తకం రాసేవాడికి తెలియదు. కానీ అమెజాన్ రీసెంట్గా వచ్చింది, అది ఎక్కువ మంచిదే. అది దాని ఉద్దేశం. పెట్టదు, ఎక్కడ పెట్టదు. అది కూడా ఇయ్యను, ఎందుకంటే అందరు మోసం చేస్తున్నారు. ఒక్కరికి ఇచ్చాను నమ్మి అంతే ఫోన్ ఎత్తారు. ఆ తర్వాత డబ్బులు, సార్ మేము అమ్ముకుంటున్నాం కదా మాకు కొంత పర్సంటేజ్, అనవసరమైన కాన్వర్జేషన్. అసలు అది వద్దే వద్దు. అసలు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. పుస్తకం కావాలంటే వెతుక్కుడు. ఉదాహరణకి ఇది ఎటువంటిది ఉంటుంది, ఇప్పుడు కాశీలో ఉన్న శివుడిని చూడాలంటే కాశీకే పోవాలి. దాన్ని రిప్లికా ఇక్కడ పెడుతున్నాం, అది అలాంటిది ఇక్కడ పెడుతున్నాం. తిరుపతి ప్రసాదం ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఈ స్ట్రీట్ లో, నో, అక్కడికే పోవాలి. జర్నీ బాగుంది, అరుణాచలమే పోవాలి.
దగ్గర డైరెక్ట్ తీసుకోవడము బుక్స్ అనేది అంతే అంతే అంతే. ఆథర్ని కలవడము అనేది అదొక ఎక్సైట్మెంట్. ఇప్పుడు చూడండి ప్రసాద్ గారు, ఏ ప్రమోషన్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నేను ఇంతవరకు ఎవరిని అడగలే పుస్తకం కొనమని. అంటే ఐ టుక్ ఏ క్లియర్ స్టాండ్. నేను బెగ్గర్ని కాదు, ఆథర్ని. అంటే నా పని అది కాదు. ప్రొఫెషనల్ బెగ్గింగ్ వేరే ఉంటుంది. వద్దు అసలు. నాకు చాలా మంది చెప్తారు, అరే రామా మీకు తెలియదు కానీ ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఫేమస్ సెలబ్రిటీని, ఒక 5 నిమిషాలు టైం ఇస్తాడు నేను అడిగితే. నీ అన్ని పుస్తకాలు ఆయనతో పట్టించుకో, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి చదవాలని చెప్తారు కదా అందరు, అట్లా నీ పుస్తకాలు చదవమని వాళ్ళతో చెప్పించావు అనుకో, ఇట్లా వెళ్ళిపోతుంది. నేను ఒక అబద్ధానికి వచ్చే రెస్పాన్స్ నాకొద్దు. ఆ నిజంగా వ్యక్తికి నీ బుక్ ఎవరి ద్వారానో నీ వీడియో ఎవరి ద్వారానో చేరి అతని కనిపించే అతనికి చెప్పాలి కానీ అది కరెక్ట్. మనం వెళ్ళి చెప్పించుకోవడం అది మనకు అది కరెక్ట్. మళ్ళీ పరిగెత్తడం ఐడెంటిటీ క్రైసిస్ ఇందులో కదా. ఇప్పుడు ఆశ్చర్యం ఏంది, ఎవ్రీడే నేను పుస్తకాలు కొరియర్ చేస్తాను. ఇంకొకటి, ప్రతి పుస్తకం సంతకం పెట్టి పంపిస్తాను. ఇదేంటి జీవితకాలం నిర్ణయాలు ఇవి. ఇప్పుడు కప్పనే కొట్టిట్లా అంటే ఎవరిది వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు ధర్మం గురించి అంటావు నువ్వు, ఆ కప్ప ఎవరు చెప్పిన పిల్లల్ని అన్స్కూలింగ్ చేయడంలో అది ఎట్లా అవుతుందని చాలా మంది అంటారు, చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాధామనోహర్ దాస్ ఏంది, అది కూడా పైన కూర్చున్న కప్పని. అంటే ఎవరు చెప్పినా వినడు. ఎడారి మతాలని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి మన లక్ష్యం. అంతవరకు ఎవరు చెప్పిన ఇది ఎందుకయా నీకు అని చెప్పి అది మనం అక్కడికి వెళ్తలే. వ్యక్తి ఎప్పుడైనా సరే చేంజ్ ఒక్క వ్యక్తి దగ్గరనే స్టార్ట్ అవుతుంది. అతను స్థిరంగా నిలబడ్డ తర్వాత 10 మంది వస్తారు, వాళ్ళని కూడా స్థిరపరిచిన తర్వాత 1,00,000 మంది అవుతారు. అది టక్క 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 జరుగుతుంది. అది ఆపలేదు కదా. చిన్న విషయమే కానీ 99% స్కిప్ అవుతుంది. మీకు కూడా అంటే ఏది చేయలేవబ్బా వదిలే ఎందుకు అవంతా అని మీకు కూడా ఏదో మీ లైఫ్ ప్రయాణంలో అలాంటిది వేరే పిల్లల స్కూల్ విషయంలో మీరు కూడా వినరు, మీరు కూడా చెవిటినే. అవును, 20 minutes ఉంది రాధాజీ, 20 minutes. నేను ఒకసారి ఇప్పుడు భూజ కవిత ప్రక్రియ రండి, భూజ కవిత ప్రక్రియ అని ఒక బుక్ రాస్తున్నా. అందులో ఒక చిన్న కాన్వర్సేషన్ జరిగింది. అయ్యి 1 నిమిషం ఉండి అయిపోతుంది, 1 నిమిషం ఇది బంద్ చేస్తాం. అది అసలు 2 నిమిషాలు ఏం జరుగుతుంది అబ్బా అన్నాడు. అంటే 2 నిమిషాలు టైం కావాలంటే ఒక ఆయన 2 నిమిషాల్లో ఏం జరుగుతుంది అన్నాడు. సార్ 2 నిమిషాల్లో మ్యాగీ అవుతుంది, 2 నిమిషాల్లో ఒక మర్డర్ అవుతుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. సో ఏదైనా చేయాలనుకుంటే చెవిటివాడు అయ్యే కంటే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక విషయం గురించి సమగ్ర అవగాహన తర్వాతనే చెవులు మూసుకోవాలి, అంతకంటే ముందు మూసుకోవద్దు. మూసుకుంటే మాత్రం అప్పుడు నువ్వు దారి తప్పుతావు, అప్పుడు ఎటో పోతావు ఇంకొన్ని. అది అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పకపోతే ఇంక నేను ఎప్పటి నుంచి ఎవడి మాట వినంత మాత్రం పని ఏం జరగదు. ఒక దాని పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన తర్వాత షెట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ, నిర్ణయం అయిపోయింది. సో ప్రపంచంలో గ్రేటెస్ట్ రెవల్యూషన్స్ ఎవ్రీథింగ్ అట్లా జరిగినవి. సో ఒక అధ్యయనం జరిగి ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అది స్ఫురిస్తుంది, విషయం సంపూర్ణంగా తెలియబడ్డది ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఆచరించి చూడాలి, అప్పుడు వినకూడదు. ఇప్పుడు 500 పుస్తకాలు అని చెప్తున్నా కదా, అది అక్కడి నుంచి వచ్చింది నాకు. అంటే ఎన్ని రెవల్యూషన్స్ ఉన్నాయో అంటే మన టైం సరిపోదు కానీ పుస్తకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకని ఇప్పుడు యూట్యూబ్ మిత్రులకి సలహా ఏమీ కాదు, ఏదైనా లైఫ్లో చేయాలనుకుంటే దాని గురించి సమగ్రమైన అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎవరు చెప్పినా వినకూడదంటే దాని అర్థం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నాం అని కాదు. ఖచ్చితంగా ఆ పనికి అడ్డొచ్చే మాటలే చెప్తారు. ఆ టైంలో సింపుల్ సున్నితంగా నో అంతే. స్వామి వివేకానంద లాస్ట్ మాట, స్వామి వివేకానంద విపరీతంగా తిరుగుతున్నాడు. అంటే ఇప్పట్లాగా విమానాలు లేవు కదా, పడవలో ఇటు నుంచి అమెరికా వెళ్ళి, బ్రిటన్ వెళ్ళి, ఇంకా కొన్ని దేశాలు వెళ్ళి స్పీచ్లు ఇస్తూ, అక్కడ ఉన్న వాళ్ళని డబ్బు కూడగడుతూ
రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేయాలని తాపత్రయపడుతూ ఒక సంస్థ ఎట్లా ఉండాలి, దాని ఎంబ్లం ఎట్లా ఉండాలి ఇట్లా అనుకుంటూ, అంతలో తను ఇచ్చిన స్పీచెస్ అమెరికాలో పుస్తకాలుగా ప్రింట్ అయిన తర్వాత మస్తు ఆనందపడిపోయి అంతలో పుస్తకాల రైట్స్ వాడు తీసేస్తున్నాడు. ఓహో నాలెడ్జ్ నాదేనా, రైట్స్ వాడికి పోయింది చూడు అంటే పుస్తకానికి కూడా రైట్ ఉంటుందని తెలుసుకొని ఆ తర్వాత వాడిని రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత పుస్తకాల కోసం ఒక పబ్లికేషన్ పెట్టి ఇదంతా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో, అంటే ఎవ్రీ మినిట్ హీ వాజ్ బిజీ. అతను ఇండియాకి వచ్చిన తర్వాత ఆ నది ఒడ్డున నిరంజనానంద కలిశాడంట. అంటే వీళ్ళ ఆర్డర్లోనే కొంచెం పెద్ద వ్యక్తి, ఆయన ప్రశాంతంగా చివరి దశలో ఉన్నాడు. వివేకానందంతో అన్నాడంట, ఎందుకు నరేన్ అంత పని చేస్తున్నావు, అట్లా చేయకు నాయన, ప్రశాంతంగా ఉండని చెప్పాడు. ఎవరు చెప్పినా విననండి అన్న తర్వాత దీనివల్ల ఏమొస్తుందంటే నేనేం చేస్తున్నానో ఒక 500 సంవత్సరాల మనిషి తర్వాత మనిషికి తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు మీకు. అంటే ఇప్పుడు నా దృష్టి మీరు చూస్తున్నది, మీరు నన్ను చూస్తున్నారు, బట్ నేనేం ఆలోచిస్తున్నా, నేను దేనికోసం చేస్తున్నా, ఏ గురువు గారు నువ్వు హృదయంలో స్మరించుకున్నావు ఆయన శాశ్వతంగా భూమి మీద నిలపడానికి ప్రయత్నం చేస్తున్నా, ఏ జ్ఞానం అయితే మనందరినీ కాస్త మన ఒక దారి చూపించిందో ఆ జ్ఞానాన్ని శాశ్వతంగా భూమి మీద ఉంచే ప్రయత్నం చేస్తున్నా. మీలా కూర్చొని ధ్యానం చేస్తా అవద్దు గురువు గారు, దయచేసి నన్ను వదిలేయండి, నన్ను పోనీయండి. నరేన్ కొంచెం శరీరాన్ని జాగ్రత్త చూసుకోండి. సరే మీరు చూసుకోవడానికి అయిపోయింది, ఎవడు చెప్పినా అనేదిలే. అందుకని మొండి పట్టుతో వినొద్దు, అట్లా కాదు, పూర్తి అవగాహనలో ఉండి అక్కడి నుంచి రిజెక్ట్ చేయడం. నాకు అర్థమైందండి, ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు నా మంచి కోసమే, కానీ మీరు చెప్పింది నాకు ఉపయోగపడదు అని చెప్పి ముందుకెళ్ళమని దాని సారాంశం. ఏదేమైనా ఇంత మంచి కథ చిరంజీవి గారు చెప్పినందుకు జై మెగాస్టార్.